ఏరు తీస్తారు, దీని తలకు ఏరు తీసి అవి కన్నా నూరేస్తారు. నూరేసి దానిలో మరి మిరియాలు గిరియలు ఏరు పడవు. ఉప్పు లేకుండా మనం తాగల. 3 పూటలు ఉప్పు లేకపోయిన భోజనం అయితే కంటిన ఏరు తీసుకొని నూరేసి తాగబెట్టేవాళ్ళ. నీటిలో ఎన్ని పూటలు నీళ్ళలో కలిపేస్తారు. కలిపేసి 3 పన్నాలు 3 పూటలు, తెల్లవారి ఒకటి, సాయంత్రం ఒకటి, ఆ తెల్లవారి ఒకటి, 3 పూటలు తాగబెడతారు. 3 పూటలు తాగబెట్టిన తర్వాత 3 పూటలు అవునండి. 3 పూటలు తాగిన తర్వాత 4వ పూటలకి పత్తిమిర్చి ఇక్కడ భోజనం చేస్తారు. నీసు గదర అనేది మాత్రం పనికి వస్తుంది. పచ్చి పొట్లకు పనికి వస్తుంది. పచ్చి పొట్టలు అంతా ఆపరేషన్ అవుతున్నావు కదా. ఆపరేషన్ పనికిరదు. ఆపరేషన్ పనికి వచ్చిందంటే రియాక్షన్ వచ్చేస్తుంది. నార్మల్ డెలివరీ అయితే నార్మల్ అంతే ఇప్పుడు మామూలుగా చేస్తున్నారు కదా. మన మెడికల్ ఆపరేషన్ లో మందులు ఏరా మన చెట్టు తాలూకా చెక్క వేరే వేలు తర్వాత అది కదా. కొందరు పిల్లలు డెలివరీ కాకుండా ఉంటున్నారు. దాని గురించి గంట నొప్పికి ఇది పనికి వస్తుంది. గంట నొప్పికి పనికి వస్తుంది. 3 రోజుల దినము పాస నీళ్ళలో లేకపోతే బియ్యం కడిగిన నీళ్ళలో ఈ ఏరు కూడా వేస్తారు. వేసి మెత్తగా నూరేసి వేస్తారు. ఉప్పు లేని పత్తి 3 పూటలు ఉంటారు. 3 పూటలు తాగుతారు. 3 రోజుల వరకు పత్యం లేకుండా ఉంటారు. పత్యము ఎరిసేసిన తర్వాత దాని తర్వాత నువ్వే తిన్న కూడా అవుతుంది. కానీ మాత్రం నీసు గెదర మాత్రం ఉప్పును పరిగి 3 పూటలు 4 పూటకి తినొచ్చు. 4 పూటలు 2 రోజులు అనుకో. 2 రోజులు కానీ 5 రోజులు నీసు గెదర మాత్రం ఉండదు. మన చెట్లు తాలుగా అయితే గంట నొప్పి ఏరు నూరల్లా ఆకులు ఏరు 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 నూరే నీళ్ళు నూరేసి ఆకు అనుకుంటున్నారు కానీ ఆకు పనికి రాదు. ఆకు పవర్ వేరా తర్వాత భూమిలో ఉన్న ఏరు శక్తి ఏరు అది ఏరే లాగి ఉంటుంది. భూమిలో పుట్టుంటది కాబట్టి ఇది నువ్వు పవర్ ఎక్కువ, ఆకుల పవర్ తక్కువ. ఎందుకు 16 పేరంటే పిప్పలు తెవ్వ. ఇది పిప్పలు తెవ్వ కడుపుకు తిన్న అవుతుంది. ఇది దెబ్బలకు కూడా పనికి వస్తుంది. దెబ్బలకి ఒక్క నిమిషం. గంట నొప్పికి మనం 3 పూటలు ఏరు నూరేసి మనం నీళ్ళు వేసుకుని నూరొచ్చు కదా. నీళ్ళు పడతాయి. నూరేసి 3 పూటలు తెల్లవారి ఒట్టుకడుపులో తినేసే. తెల్లవారి ఉదయం ఒట్టుకడుపులో తింటారు. అంటే 3 రోజులు ఒట్టుకడుపులో తినాలా. 3 పూటలు కానీ ఉప్పునేది పచ్చిమిలు ఉండాలా. ఒట్టి అన్నం తినాలా. ఓకే అదయింది. ఇంకోటి గెదర మాత్రం పడదు. అవును పడదు. ఒట్టి కడుపులో ఒట్టి అన్నమే తినాలా 3 రోజులు. అవును సరే. 2 రెండోది ఒకటి చెప్తున్నారు మీరు. మరి అది ఇంకో దానికి పనికి వస్తాను సార్. దాని తెలుగు చెప్పింది. దాని తెలుగు చెప్పింది. అయినా గంట నొప్పితే చెప్పారు మీరు. ఇంకోటి పచ్చి పుట్టలంతా ఇవాళ రేపు ఆపరేషన్లు అవుతున్నారు. ఆపరేషన్లు అయితే మాత్రము పనికిరాదు అని చెప్పారు. ఎందుకు ఆలోచించు. ఆపరేషన్ కానీ అవుతారు. మన చెట్లు తలగా 7 ఆకులు తెవ్వులు కానీ వేస్తారు అనమాట. రియాక్షన్ వచ్చేస్తే సార్ డాక్టర్ కన్నా ఎంత వస్తుంది. గంట నొప్పి ఇంకోటి ఏదో చెప్పారు ఇప్పుడు మీరు. పిప్పలతో ఇంకోటి దానికి పనికి వస్తాను చెప్పి మన ఒళ్ళు నొప్పులకి పనికి వస్తుంది. తర్వాత ఇది ఏడు తీస్తారు. సమ్మెకి ఎమ్ములలో దెబ్బలు ఉంటాయి. ఎమ్ములలో గుంపులలో నొప్పులు, పాత నొప్పులు గాయాలు ఉంటాయి. కంటి ఆవుపాలు తెస్తారు. కంటి ఆవుపాలు తెచ్చి దానిలో దీని తలకు పసురు వేస్తారు. పసురు కానీ ఆకు తలకు పసురు కానీ తర్వాత ఏరు తలుగా పసురు కానీ నూరేస్తారు. ఆవు పొలాలు నూరేస్తారు. పొట్టేస్తారు. దీని తలుగా నియమకము ఈ పట్టు 3 దినంలో ఏరేనా ఏరే బదులుతో పొట్టేయాల. నూరేసి ఆవు పాలతో నూరేసి పొట్టేయాల. వేసిన పట్టు మాత్రము 3 దినములు ఉండాలి. 3 రోజులు ఉండాలి. మళ్ళీ ఉప్పేసి మళ్ళీ వేయాలా. తగ్గపోతే 3 రోజులు కలిసిపోతే మంచిదే. తగ్గపోతే 2వ పట్టు వేస్తారు. 2వ పట్టు కల్లా క్లియర్ అయిపోతుంది. సరే థ్యాంక్ యూ అండి.